తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం దళపతి నవశకానికి నాంది పలికి శంకారావం పూరించడానికి మన మధ్యకు వచ్చేసినటువంటి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. యువగలం దళపతి నవశకానికి నాంది పలికి సమర శంకారావం పూరించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి మన యువ నాయకులు కార్యకర్తల సంక్షేమ విభాగం సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పివిజి కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దలు, మన ప్రీతమ నేత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మన ఆశా కిరణం, మన భావితరాల కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర నవగలమై యువగలమై జనగలమై యువగలమై జనగలమై తెలుగుదేశం పార్టీకి బలమై రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాడుగుల నియోజకవర్గం కోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి ఈ శంకారం సభ నాంది పలుకుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను జన్మభూమి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి సృష్టికర్త అయితే లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సృష్టికర్త. దేశంలో ఏ పార్టీ చేయలేనటువంటి సంక్షేమ నిధి లోకేష్ బాబు గారి ద్వారా మన పార్టీకి సాధ్యమవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నాగ జగదీష్ గారు, మాటల ఇన్ఛార్జ్ కృష్ణ గారు, రామానాయుడు గారు, ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ చిరంజీవి గారు, ఈ సభకు చేసినటువంటి అశేష ప్రజానికానికి స్వాగతం సుస్వాగతం, నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఒక దుర్మార్గ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అట్టు ఇస్తే ఎంత రాక్షసంగా పరిపాలన చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మన మహానుభావుడు, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రావాలా, చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను అదే కాకుండా
మీ అందరికీ తెలుసు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సంక్రాంతి కానుకలు ఇచ్చారు. సంక్రాంతి కానుకలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు బియ్యం, పప్పు, నెయ్యి, బెల్లం అన్ని వెళ్ళి 5 సంవత్సరాలు మనం తెచ్చుకున్నాం. ఈ దుర్మార్గుడు, ఈ మాడుగుల ఎమ్మెల్యే 1 సంవత్సరమైనా సరే సంక్రాంతి కానుకలు ఇచ్చారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కాకుండా అండా క్యాంటీన్లు పెట్టి పేదల పాలటి పెళ్లిది 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మనకి కార్యక్రమం చేస్తే ఈ 5 సంవత్సరాలుగా ఈ ముత్యాల నాయుడు గాని, ఈ జగన్మోహన్ రెడ్డి గాని ఎందుకు చేయలేదు? పేదలంటే ఎందుకు కడపంట, ఎందుకు కళ్ళమంట అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కాకుండా సూపర్ 6 అద్భుతమైన పథకాలు పెట్టారు. అద్భుతమైన పథకం అంటే మహిళలందరికి కూడా మరి మనం మాడుగుల నుంచి చోడవరం వెళ్ళినా, కోటపాడు వెళ్ళినా, పాయకరాపేట వెళ్ళినా, పెందుర్తి వెళ్ళినా, నర్సీపట్నం వెళ్ళినా బస్సు ఎక్కి కూర్చుంటే చాలు, టికెట్ తీసుకోరు, ఫ్రీ. అదొక అద్భుతమైన పథకం. అలాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా 3600 పెట్టి మనకు అందిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాలు వయసు దాటి 59 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో అత్తాకోడలున్నా, తల్లి కూతురులున్నా, తోడుకోడలున్నా, అక్కచెల్లెలున్నా నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వబోతా ఉన్నారు. 4 తల్లికి వందనం పేరుతో ఆ ఇంట్లో 4 ముగ్గురున్నా వాయిస్ పెద్దదే సార్, వాయిస్ పెద్దది. ఆ ఇంట్లో 4 ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఒకరున్నా 15,000 చొప్పున మనకి ఆ కుటుంబానికి 15,000 చొప్పున. 4 అయితే 60,000, ముగ్గురైతే 45,000, ఇద్దరైతే 30,000, ఒకరైతే 15,000 మనకు అందించిపోతా ఉన్నారు. అదే కాకుండా మరి మీకు తెలుసు రైతులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈ దుర్మార్గ ప్రభుత్వం రైతులకి రైతు భరోసా మరి 18,500 ఇస్తానని చెప్పి కేవలం కేంద్రంతో కలిపి మరి 13,000 మాత్రమే 13,800 ఇచ్చారు. కానీ మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నదాత పథకం కింద 20,000 ఇవ్వబోతా ఉన్నారు. అదే కాకుండా నిరుద్యోగ యువతకి డిగ్రీ పాస్ అయితే చాలు, ఉద్యోగం వచ్చేంత వరకు సంవత్సరానికి 36,000, నెలకి 3,000 చొప్పున మనకి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే మనకి ఇక్కడ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ 40% చేసుకున్నాం. ఇంకా చేయాల్సి ఉంది. కొద్దిగా మీరు అందరూ కూడా సహకరించి ఈ 2 రోజుల్లో మనం పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ మరి మీకు తెలుసు ఒక దుర్మార్గుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అలాగే అంతా దుర్భాగంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఇసుక దోపిడీ, కిట్ రోకో ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు. భూ దోపిడీ చేశాడు, మైనింగ్ దోపిడీ చేశాడు, అనేక రకాల దోపిడీలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ముత్యాల నాయుడిని తరిమి కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత అత్యంత అవినీతి పరుడు ఈ మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన 2 సార్లు ఎమ్మెల్యే కాకముందు నామినేషన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఈ రోజు కోట్లాది రూపాయలు 500-600 కోట్ల రూపాయలకి మన ప్రజల డబ్బు దోపిడీ చేసి మరి మన డబ్బు అంతా కూడా మింగేశాడు. రేపు ఎలక్షన్ లో ఎప్పుడొచ్చినా సరే మనం తరికొట్టి మనం మాడుగుల తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఆ కంచుకోట గడిచిన 9 పర్యాయాలు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచాం, 3 సార్లు ఓడిపోయాం.
దురదృష్టవశాత్తు ఈసారి మనం అందరం కలిసి కష్టపడి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. నాకు ఇన్ఛార్జిగా 2.5 సంవత్సరాలు అయింది. పెద్దలు ఒక బీసీని, ఒక వెనుకబడిన తరగతి వర్గానికి చెందిన వ్యక్తిని, ఒక చిన్న వ్యక్తిని నన్ను తీసుకొచ్చి ఈ మాడుగుల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాకు ఇచ్చారు. ఇచ్చిన 2.5 సంవత్సరాలుగా ఆర్ఎన్ఎస్లో ప్రజల్లో ఉంటూ కష్టపడుతూ నిరంతరం ఫుల్ టైం పొలిటీషియన్ గా పనిచేస్తా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ మాడుగుల నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఖచ్చితంగా సార్ మీరు అంటున్నారు సార్, నేను ఒకటి మనం చేస్తా ఉన్నాను సార్, ఇదేదో ముత్యాల నాయుడికి అడ్డా కాదు సార్. ఖచ్చితంగా ముత్యాల నాయుడు ఓడిపోతా ఉన్నాడు. ఇక్కడ మీకేమాత్రం అనుమానం లేదు. ఈ జిల్లాలో గెలిచే సీట్లలో మొట్టమొదటి సీటు మాడుగులే సార్. అంత వ్యతిరేకత, అంత వ్యతిరేకత వాళ్ళ పార్టీలో 90% ముత్యాలని పెడుతుంది సార్. ఏమాత్రం అనుమానం లేదు. మీకు ఖచ్చితంగా రాష్ట్రంలో గెలిచే 15 సీట్లలో మాడుగులు ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ మన మీద ఎంతో ప్రేమ తండ్రి కొడుకులకి. తండ్రి గారు నాన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నెలే 5వ తారీఖున కోటపాడు మండలం వచ్చారు. మరి ఈ రోజు బాబు లోకేష్ బాబు గారు మాడుగులు వచ్చారు. అంటే మన మాడుగుల నియోజకవర్గం మీద తండ్రి కొడుకులకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మన మీద ఎంత అభిమానం ఉందో ఇంతకంట నిదర్శనం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా మనకు యాడ్ అవడం మన గెలుపుకి చాలా సులభం. ఖచ్చితంగా మనం గెలబోతా ఉన్నాం. మరి దయచేసి ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే గొంతు బాగోలేదు, మరి మన్నించగలరని చెప్పి కోరుకుంటూ చేతులు మొక్కి ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు జనసేన మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన మాడుగుల నియోజకవర్గ 4 మండలాల జనసేన పార్టీ కార్యకర్తలకు, జనసేన నాయకులకు మరియు తెలుగు తమ్ముళ్లకు, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి మాడుగుల నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు బుద్ధా నాగజగదీష్ గారికి ముందుగా స్వాగతం, సుస్వాగతం. మరి ఎక్కువసేపు స్వాగతాలు చెప్పకుండా మన మాడుగుల నియోజకవర్గం కోసం మాట్లాడదామా? మనం మాడుగుల నియోజకవర్గ సమస్యలు లోకేష్ గారికి తెలియజేద్దామా? సార్, మొట్టమొదటిగా సార్, మాడుగుల నియోజకవర్గంలో గత 2 పర్యాయ పదాలుగా గత 2 ఎలక్షన్ల నుంచి కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది సార్. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండడమే దానికి ప్రధాన కారణం సార్. కానీ ఏదైతే రెడ్డి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశంకి కంచుకోటైన ఈ మాడుగుల నియోజకవర్గాన్ని ఏ విధంగా ఈ బుడి ముత్యాలని నాశనం చేశాడో మనం అందరం కూడా ఈ రోజు లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఏదైతే మనం మాడుగుల నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న రిజర్వాయర్లు గాని, మన 4 మండలాల్లో ఉన్న రైతాంగం గాని ఏ విధంగా ఈ రోజు నలిగిపోతున్నామో మనం అందరం కూడా లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను. సార్, ఎంత సిగ్గుచేటంటే సార్, మా మాడుగుల నియోజకవర్గంలో 4 మండలాలకు కూడా కనీసం ట్రాన్స్పోర్టేషన్, రవాణా సౌకర్యం కూడా లేదు సార్. రవాణా సౌకర్యం కూడా లేకుండా మా 4 మండలాల ప్రజలు ఆటోల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సార్. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలోనే అన్ని వనరులు ఉండి రైతాంగం సస్యశ్యామలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది ఒక మాడుగుల నియోజకవర్గం మాత్రమేని మేము మీకు తెలియజేసుకున్నాం సార్. మరి విశాఖ జిల్లా కేంద్రంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆంధ్రాకి వెన్నుముగ్గా నడుస్తుందో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దేవరాపల్లి మండలం నుంచి రైవాడ రిజర్వాయర్ వాటరే వెళ్తుందని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఇంకొకటి సార్,
ఇక్కడ మాడుగుల మండలంలో ప్రతి సోమవారం గాని లక్షవారం గాని ఇక్కడ సంతన ఒక కార్యక్రమం అవుతుంది సార్. ఆ కార్యక్రమంలో రైతాంగం మారుమూల గ్రామాల నుంచి చాలా రకాల పళ్ళు గాని చాలా రకాల కూరగాయలు గాని వచ్చి ఈ మాడుగులో చేస్తున్నారు సార్. మాడుగుల నియోజకవర్గం నుంచి పెందుర్తికి గాని విశాఖకు గాని అన్ని గ్రామాలకి అన్ని సిటీలకు కూడా ఎక్కడి నుంచే కాయగూరలు వెళ్తున్నాయి. కానీ మన మాడుగుల నియోజకవర్గంలో కాయగూరలు స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ బూడి ముత్తేలేడు మనకి ఎలాగైతే చేయలేదని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను సార్. రెండోది, మాడుగుల నియోజకవర్గంలో అన్ని రకాలుగా అన్ని వనరులు ఉండి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లాల్సిన నియోజకవర్గం మన మాడుగుల నియోజకవర్గం. కానీ ఈ రోజు పదవుల పరంగా ఉన్నతంగా ఆయన రాజ్యాధికారంగా ఎదిగాడు కానీ మన మాడుగుల నియోజకవర్గాన్ని ఎక్కడో చిట్ట చివరి మారుమూల ప్రాంతానికి నెట్టేశాడని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను సార్. సార్, మాడుగుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని ఉందో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి 30,000 మెజారిటీ తగ్గించకుండా గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా సార్. సార్, చిట్ట చివరిగా సార్, మాడుగుల నియోజకవర్గంలో ఏదైతే 193,000 ఓటర్లు ఉన్నారో 193,000 ఓటర్లో కూడా ఎక్కువ ఇక్కడ రైతాంగం ఒక పంట చెరు ఒక పంట వరి పండించేవారు సార్. కానీ ఈ రోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే షుగర్ ఫ్యాక్టరీ అవినీతికి గురయ్యి ఏ విధంగా అయితే ఆ ఫ్యాక్టరీ మూసేయడానికి దరిదాపు దగ్గరికి వచ్చిందో దాని వల్ల రైతాంగం అంతా కూడా సార్ ఇక్కడ చెరుకు పంట అనేది పండించడం ఆపేశారు, వరి పంటను కూడా ఆపేశారు. ఏదైతే చాలా మంది రైతాంగం ఈ రోజు చెరుకు తోటలు వేసుకున్నారు సార్. కేవలం రీజన్ ఏంటంటే ఇక్కడ మనం చెరుకు పండించినా సరే ఆ మద్దతు ధర అనేది మనకి కేటాయించడం లేదు. ఏదైతే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడదు సార్, మా నుంచి చిన్న రిక్వెస్ట్, ఏదైతే చెరుకు రైతాంగం ఉందో ఆ చెరుకు రైతాంగం కూడా మనం ఒక 3,500 రూపాయలని మనం మద్దతు ధరగా ప్రకటించి ఈ యొక్క రైతులందరినీ కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్. చిట్ట చివరగా ఏదైతే 2024 ఎన్నికల్లో ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ నియమిస్తారో ఆ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.